మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్ట శ్రీకాంత్ కుమార్. నర్సాపురం లోక్సభ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు గారు నిల్చున్నారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం కేబీఆర్ నాయుడు గారు. వారు భారత పొగాకు అభివృద్ధి మండలి చైర్మన్ గా 2 పర్యాయాలు, అట్లాగే స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ గా 1 పర్యాయం, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా 1 పర్యాయం, వివిధ హోదాలలో వివిధ దశలలో సేవలు అందించినటువంటి ఉభయ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ. మీరు అసలు ఆ హోదాలలో ఆయా సంస్థలకు చైర్మన్గా మీరు చేసినప్పుడు మీరు అందించినటువంటి సేవలు ఏంటి నాయుడు గారు? ఏంటి మీ కళాక్రమం విషయం ఏంటి? కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి భారత పొగాకు అభివృద్ధి మండలి చైర్మన్గా 2 పర్యాయాలు చేశాను. చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పొగాకు రైతుల ఇష్యూస్ ఏమొచ్చినా కూడా ఆ ఢిల్లీకి వస్తే నేను ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళి కానీ, వాణిజ్య మంత్రి దగ్గర తీసుకెళ్ళి, అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసేవాళ్ళు. రైతులకి ఆంధ్ర రాష్ట్రంలో పొగాకు పంట ఎక్కువ. ఆ రైతులు వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా నా దగ్గరికి వచ్చేవారు. నేను దగ్గరుండి వాళ్ళ ఇష్యూ సాల్వ్ చేసి వాళ్ళకి అడ్రస్ చేసేవాడు. అదేవిధంగా స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని కేంద్ర వ్యవసాయ శాఖలో అతిపెద్ద ఫార్మర్స్ కార్పొరేషన్ ఇది. దీనికి ఏషియాలోనే 1,00,000 ఎకరాల భూమి హోల్డింగ్ ఉన్న పెద్ద కార్పొరేషన్. దానికి నేను చైర్మన్గా చేశాను 2 సంవత్సరాల పాటు. నా ముందు అనంతరాముల మల్లు ఫార్మర్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత నాకు వచ్చింది అవకాశం తెలుగువాడిగా. నేను ఈ కార్పొరేషను విత్తనాలు ఉత్పత్తి చేసి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సీడ్ కార్పొరేషన్ మేము విత్తనాలు అమ్ముతాం. ఎక్కడైనా విత్తన సప్లై రైతుల ఆందోళన జరుగుతుంటే నేను మా కార్పొరేషన్ ద్వారా ఇమీడియట్ అడ్రస్ చేసి నా వంతు నేను సేవ చేసేవాడిని. దాని తర్వాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ కావాలని అయ్యాను. ఆంధ్ర రాష్ట్రంలో చాలా బ్రాంచ్లు ఓపెన్ చేశాను. ఉభయ గోదావరి జిల్లాలో ఈ తాడేపల్లిగూడెం, భీమవరం, రాజమండ్రి, అమలాపురం, మండపేట ఇక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేయించి ప్రతి 2 నెలలకు కూడా కిసాన్ మేళాలు కండక్ట్ చేసి ఈ రైతు రుణాలు ఎక్కువగా ప్రోత్సహించి వాళ్ళకి అండగా నుంచోవడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి తెలుసు పార్టీకి నేను ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజాక్షేత్రంలో సంపర్కాలు ఉన్నాయని. అందుకు నాకు ఈ బాపిరాజు గారు ఇక్కడ ఇంతకుముందు ఎంపీగా పనిచేసేవారు. ఆయన కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి ఆయన స్థానాన్ని నాకు ఇచ్చారు. ఆయన కూడా నాకు ఈరోజు బాపిరాజు గారు నామినేషన్ కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నా అండ ఉండి ఆయన సతీమణి ఆశీస్సులతో వాళ్ళిద్దరూ కూడా నన్ను ఆశీర్వదించి నేను ఎంపీగా నెగ్గాలని, నాతో పాటు బాపిరాజు గారు కూడా మండు టెండలో ఈయన రోడ్ షోలో కూడా వచ్చి గత 11 రోజులుగా మేము ఈ పార్లమెంట్ విస్తృత పర్యటన చేశాం. ఎక్కడ చూసినా చక్కటి ప్రజాస్పందన, ప్రజలు ఆందోళన ఉన్నారు. ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు అయింది. ఈ 2 ప్రాంతీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా తేవటంలో కానీ, విభజన హామీలు తేవటంలో కానీ, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కానీ, ఈ రైల్వే జోన్ తేవటంలో కానీ, అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్యాకేజ్ తేవటంలో కానీ ఘోరంగా విఫలమయ్యారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 25 మంది ఎంపీలు కండి బీజేపీ మెడలు వచ్చి నేను ప్రత్యేక హోదా చేస్తానని హామీ ఇచ్చారు ఆంధ్ర ప్రజలకు. ఎక్కడ పోయిందండి? ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎందుకు ఆంధ్రుడు ఓటేయాల? ప్రత్యేక హోదా తేనందుక, విభజన తేనందుక, పోలవరాన్ని నువ్వు కంప్లీట్ చేయనందుక, తర్వాత ఈ విభజన హామీలు ఏమీ మీరు తేలేనందుక, మీ సొంత జిల్లా కడపలో కడప స్టీల్ ప్లాంట్ తెచ్చుకోనందుక, మీరు ఆంధ్రులు అభిమానిస్తున్న ప్రతి ఆంధ్రులు గుండెలో గుడి కట్టుకున్న విశాఖ స్టీలు, విశాఖ ఉక్కు ఆంధ్రులకే నినాదించి తెచ్చుకున్నటువంటి స్టీల్ ప్లాంట్లో 32 మంది చనిపోయారు. అటువంటి స్టీల్ ప్లాంట్ని నువ్వు ప్రైవేటీకరణకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నందుగా మీరు ఆలోచించుకోండి. ఇది చాలా అన్యాయం. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. మన భావితరాలు మన పిల్లలు ఏం చెప్పుకుంటారు? ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళు మీ క్యాపిటల్ లేదంటే చెప్పుకోవాలి దైనిక స్థితిలో ఉన్నారు. ఎందుకు మీకు ఓటు వేయాల ఈ ప్రాంతీయ పార్టీలకు? ఈ రోజున రాహుల్ గాంధీ మా నాయకుడు చెప్పాడు, ఆయన అర్థం చేసుకున్నాడు ఆంధ్రుల మీద. మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా. మీకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో ఆడుకున్నారు, చిన్న భిన్నం చేశారు. కొన్ని లక్షల కోట్ల అప్పులో ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ అప్పులు ఆ గాడిలో
ఆ ఊపులోంచి బయటపడాలంటే గాడిలో పెట్టాలంటే ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ సమస్య పోతే ఉద్యోగాలు వస్తాయి. అది ఇంపార్టెంట్ ప్రత్యేక హోదా. అది ఇచ్చే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ మేము మేనిఫెస్టోలో పెట్టాం, సిడబ్ల్యూసీలో కూడా మేము పాస్ చేసాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ఇచ్చి తీరుతాం, విభజన హామీలను గౌరవిస్తాం, ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిల్చుంటాం. అది రాహుల్ గాంధీ యొక్క ఆశ. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చాయి, 3 నల్ల చట్టాలు తెచ్చాయి. దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీ నడువొడ్డున ఆందోళన చేశారు. వాళ్ళ ఆందోళన తీవ్రతకు తట్టుకోలేక మోదీ మొట్టమొదటిసారిగా ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. ఇంతవరకు మోదీ ఎక్కడ ఏ చట్టాలు వెనక్కి తీసుకోలే. రైతుల ఆక్రోశ ఆందోళన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టాడు ఏమని? కనీస మద్దతు ధరకు న్యాయబద్ధత కలిగిస్తున్నాడు. అంటే పెట్టుబడి 50% లాభము కలిపి కనీస మద్దతు అంటే మద్దతు ధర నిర్ణయిస్తారు. అది గిట్టుబాటు ధర వస్తుంది, రైతుకు వాడికి మంచి లాభం వస్తుంది. ఇప్పటికే చట్టమైంది ఇది. ఏ ప్రభుత్వం కూడా ఈ కనీస మద్దతు దగ్గరికి భయపడతారు రైతుల విషయం. అది రాహుల్ గాంధీ చేస్తున్నాడు. తర్వాత రైతుల పనిముట్లు కూడా GST తీసేస్తున్నాడు. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉన్న రోజుల్లో 78,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీకు ఈరోజు తెలుసు, రాహుల్ గాంధీ యువతను కూడా అడ్రస్ చేస్తున్నాడు. ఆయన 30 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం యువతకు ఇస్తున్నాడు. దేశవ్యాప్తంగా యువతకు 1 లక్ష రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు, గ్రాడ్యుయేట్స్ కి, డిప్లొమా హోల్డర్స్ కి. అది ఏ పొలిటికల్ పార్టీ పెట్టిందండి? యువతకు అండగా వస్తున్నాడు. యువతలు ఆలోచించుకోవాలా. ఇతనికి రాహుల్ గాంధీకి యూత్ తో కనెక్ట్ అయినాడు. 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువత అన్ని వర్గాల్ని కలిసి మమేక్యమై ఆయన ఎన్నో చారిత్రాత్మకమైన చక్కటి ఇది ఇచ్చాడు మన మేనిఫెస్టో. అతను జననాయకుడు ఈరోజు రాహుల్ గాంధీ. ప్రజలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారు. అదే కాకుండా యూత్ కి 5,000 కోట్లతో స్టార్ట్అప్ పెట్టుకుని ఒక నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. మహిళలకు ప్రతి పేద మహిళలకు దేశవ్యాప్తంగా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. ఏ పొలిటికల్ పార్టీ ఇస్తుందండి? ఇది ఎందుకు? పవర్టీ ఎలివేషన్ సబ్జెక్ట్ ఇది. దారిద్ర్య నిర్మూలనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి పేద మహిళలకు 1 లక్ష రూపాయలు ఆషామాషి కాదు. రాహుల్ గాంధీ ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. రాహుల్ గాంధీ కమిట్ చేస్తే చేస్తాడు. అదే కాకుండా మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తున్నాడు. అది చాలా చారిత్రాత్మక ఘటన. అదే కాకుండా కుల జనగణన కూడా చేస్తున్నాడు అతను. కుల జనగణన ఎందుకు చేస్తున్నాడు? సామాజిక అసమానతలు తొలగించడానికి అతను కుల జనగణన చేయాలని పట్టుపట్టాడు. దానివల్ల దళితులకు దామాషా ప్రకారం వాళ్ళకి ఇది కూడా చేస్తున్నాడు. దళితులకు దామాషా ప్రకారం సప్లాన్లో నిధులు కేటాయిస్తున్నాడు. ఇది చాలా 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 తక్కువ స్టెప్ కాదు. ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళ పాపులేషన్ బేసిస్లో బడ్జెట్ సప్లాన్లో నిధులు కల్పిస్తున్నాడు. అటువంటి ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలు చేస్తున్నాడు. అదే కాకుండా 50% క్యాప్ ఉంది రిజర్వేషన్, దాన్ని కూడా తీసేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని సామాజిక వర్గాలు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా గత 6 దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ గురించి పోట్లాడతారు. వాళ్ళకి రిజర్వేషన్ సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే 50% క్యాప్ ఉంది. దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ తీస్తున్న వాళ్ళలో కూడా 90% దారిద్ర్య కింద ఉన్నారు. ఎవరో కొంతమంది కాపులు 3-4% ధనికులు ఉన్నారు. 90% బిలో ది పవర్టీ లైన్. వాళ్ళకు కూడా అవకాశం వచ్చాయి. 50% ఎప్పుడైతే క్యాప్ తీస్తారో అన్ని వర్గాలకి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కలుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఈ పేద కాపులు ఎవరు ఉంటే కూడా వాళ్ళకి కూడా పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళ సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేస్తుంది. కాపు సమస్య 6 దశాబ్దాల దశలు మేము అడ్రస్ రాహుల్ గాంధీ గారు అడ్రస్ చేస్తాడు. ఆయన గారు అందుకే ఈ 50% క్యాప్ తీసేస్తే ఈ మన రాష్ట్రంలో కాపులు ఆందోళన చేస్తే మిగతా రాష్ట్రాలకు ఉన్న మిగతా క్యాస్ట్లు కూడా చేస్తే వాళ్ళందరూ కూడా అవకాశం వస్తుంది. అటువంటి ఆ ఆలోచనతోనే ఈ క్యాప్ను కూడా ఎత్తేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్లో మనం ఒక నేషనల్ డైరీతో రైతులు భాగస్వామ్యం చేసి ఒక డైరీ ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది బెస్ట్. ఈ కాన్స్టిట్యూన్సీ సూట్ అవుతుంది దానికి. అగ్రికల్చర్గా కోకోనట్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలి. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ రైతుల భాగస్వామ్యంతో కేరళ ఫెడ్ అని పెట్టారు. వాళ్ళు కోకోనట్ ఇది మన
ప్రాసెసింగ్ ప్లాంట్ అది ఇక్కడ పెట్టాలి. పెడితే రైతులు గిట్టుబాటు ధర వస్తుంది. దాని నెఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ నెఫెడ్తో కొనుగోలు చేయించాలి కొబ్బరిని, వెండి కొబ్బరిని, ఎండిపోయిన కొబ్బరి ఉంటుంది దానికి నెఫెడ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలి. కోకోనట్ తర్వాత ఈ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఐసీఆర్ కింద కొన్ని రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ రైతులుగా ఆ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేయించాలి. కాయిల్ బోర్డు అని ఉంటుంది, కేంద్ర వ్యవసాయ కామర్స్ మినిస్ట్రీ కింద వాణిజ్య మంత్రిత్వ, ఆ కాయిల్ బోర్డు కూడా ఇక్కడ ఒరిజినల్ ఆఫీస్ పెట్టించాలి ఈ 2 జిల్లాలు, ఈ ప్రాంతానికి. దానికి కూడా మనం ట్రై చేయాలి. అదే కాకుండా ఆయిల్ ఎక్స్ప్లోషన్ జరుగుతుంది ఇక్కడ. ఆయిల్ కంపెనీస్ ఎంత ఆయిల్ పట్టిపోతాయి ఇక్కడ నుంచి. వాళ్ళు ఇక్కడ ఈ 2 జిల్లాల ప్రజలకు కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళు సిఎస్ఆర్ కింద ఒక పేద ప్రజలకు హైటెక్ మంచి స్కూల్స్, మంచి హైటెక్ స్కూల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి పేదవాడికి అండగా ఉండాలి. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ చేయకుండా ఈ ఆయిల్ కంపెనీస్కి దాని మీద మేము వాళ్ళతో మాట్లాడతాం. అదే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ దగ్గర మనం అప్రోచ్ అయ్యి వాళ్ళకి యూనిట్స్ ఇక్కడ పెట్టిస్తే, మన గవర్నమెంట్ ప్రోత్సాహంతో పెట్టిస్తే వాళ్ళ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దొరుకుతుంది ఈ ప్రాంతంలో. ఒక పార్లమెంట్ సభ్యుడికి అవగాహన ఉండాలి. ఆషామాషి కాదు పార్లమెంట్, మన వాడికి నిబద్ధత ఉండాలి. నేను ఈ రోజుని కాంగ్రెస్ పార్టీ ఘంటాబద్ధంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నర్సాపురం పార్లమెంట్ కైవసం చేసుకుంటుంది. ముఖ్యంగా 2 నాకు బాపిరాజు గారు ఆయన ఆశీస్సులు ఉన్నాయి, ఆయన మాతో పనిచేస్తున్న, ఆయనతో పాటు సిపిఎం బలరాం గారు చక్కటి నాయకుడు, సిపిఎం నాయకుడు, ప్రజల తావుగా మంచి పేరున్న నాయకుడు, ఆయన వాళ్ళంతా పాటుపడతారు. అలాగే భీమరావు సిపిఐ నాయకుడు, దళిత నాయకుడు, మంచి పోస్టులు వచ్చి సిపిఎం లీడ్ చేస్తున్నట్టు వాళ్ళంతా ఈ కామ్రేడ్స్ అంతా కూడా నాయుడు గారిని మేమే ఎంపీగా మేమే కంటెస్ట్ చేయాలని చక్కటి ఆశయాలతో వాళ్ళు గ్రాస్ రూట్ వెళ్ళిపోయి మంచి స్పందన వచ్చింది. మా కాంగ్రెస్ క్యాడర్ కూడా పనిచేస్తుంది ఇక్కడ. ఓవరాల్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూడాలని కోరిక ప్రజల్లో ఉంది. అద్భుతం. రాహుల్ గాంధీ యువ నాయకుడు ప్రధానమంత్రిని ఆకాంక్ష ప్రజల్లో ఉంది. ఆయన ముసుగు కింద మేమంతా కూడా పైకూర్చే అవకాశం. మీ ఆశయాలు, మీ ఆకాంక్షలు తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా కనీ విని ఎరుగని స్థాయిలో కాంగ్రెస్ పతాకని రెపరెపలాడిస్తూ నరసాపురం బరిలో నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు గారు సుమన్ టీవీకి అందించినటువంటి ఎక్స్క్లూజివ్ మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాం.